జనరిక్ మెడిసిన్స్లో మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చో చూద్దాం. మోస్ట్ కామన్ మెడిసిన్స్కి కాస్ట్ కంపేర్ చేసి చూద్దాం. అటోర్వాస్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి యూజ్ చేసే మెడిసిన్. జన్ ఔషధి వెబ్సైట్లో అంటే ఇది జనరిక్ మెడిసిన్. అటోర్వాస్టాటిన్ టాబ్లెట్స్ 10 mg. ఇవి 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 8 రూపీస్ పడుతుంది. బ్రాండెడ్ లో చూద్దాం. సేమ్ ఇదే మెడిసిన్ లిప్టార్, ఇందులో కూడా సేమ్ అటోర్వాస్టాటినే, సేమ్ 10 mg, సేమ్ టాబ్లెట్ ఫామే. వీటి కాస్ట్ 10 టాబ్లెట్స్ కి 120 రూపీస్ అవుతుంది. ఈచ్ టాబ్లెట్ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ పడుతుంది. జనరిక్ లోనేమో 10 టాబ్లెట్స్ కాస్ట్ 8 రూపీస్. అదే బ్రాండెడ్ లో 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 120 అవుతుంది. ఇక్కడ జనరిక్ కి బ్రాండ్ కి ఎంత తేడా ఉందో చూడండి. ఇంకా బ్రాండ్స్ చూద్దాం. సేమ్ అటోర్వాస్టాటిన్ 10 mg కే, స్టోర్వాస్ 10 mg. ఇందులో కూడా సేమ్ అటోర్వాస్టాటిన్ 10 mg. 15 టాబ్లెట్స్ కి వచ్చేసి 80 రూపీస్. అంటే ఒక్క టాబ్లెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ కంటే ఎక్కువ అవుతుంది. అలా 10 టాబ్లెట్స్ చూస్తే 50 రూపీస్ పైనే అవుతుంది. అస్టార్ 10 ఇది కూడా సేమ్. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ చూద్దాం. సెఫిక్సిమ్ 100 mg టాబ్లెట్స్. ఈ యాంటీబయాటిక్ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవి 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 28 రూపీస్. బ్రాండెడ్ లో అయితే సెఫిక్స్ 100 mg ఒక్క టాబ్లెట్ కాస్ట్ వచ్చేసి 12.1. అంటే 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పైనే అవుతుంది. యాంటీబయాటిక్స్ అయితే 1 వీక్ అలా వాడతారు, కానీ లాంగ్ టర్మ్ లో బీపీకి, షుగర్ కి వాడే మెడిసిన్స్ లో జనరిక్ మెడిసిన్స్ తో మంత్లీ చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇందాక అటోర్వాస్టాటిన్ టాబ్లెట్ చూసాం. మంత్లీ అయ్యే ఖర్చు 30 టాబ్లెట్స్ కి 26.4. అలా ఇయర్లీ చూస్తే 316 అలా అవుతుంది. అవే బ్రాండెడ్ వాడితే 30 టాబ్లెట్స్ కి యావరేజ్ గా చూస్తే ఎక్కువ శాతం బ్రాండెడ్ లో ఒక టాబ్లెట్ కాస్ట్ వచ్చేసి 5.3 ఉంది. అలా 30 into 5.3 వేస్తే 160 అవుతుంది. ఇయర్లీ చూస్తే 1920 రూపీస్. 316 కి 1920 కి చాలా తేడా ఉంది. ఇది జస్ట్ నేను ఒక కండిషన్ కి వాడేదే కంపేర్ చేశా. కొంతమంది రోజుకి 8 to 10 టాబ్లెట్స్ అయినా వేసుకుంటారు. బీపీకి, షుగర్ కి, నొప్పులకి, ఇలా రకరకాల కండిషన్స్ కి అన్ని టాబ్లెట్స్ కి ప్రైస్ కంపేర్ చేస్తే చాలా తేడా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం జనరిక్ లో ఉన్నాయేమో డాక్టర్ ని అడగండి. లేదంటే అందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ చెక్ చేసి జనరిక్ స్టోర్స్ లో తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే కామెంట్ చేయండి. జనరిక్ మెడిసిన్స్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే కామెంట్ చేయండి. వీటిలో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చెప్పడానికి ట్రై చేస్తా, కానీ అవి మీ డాక్టర్ కి చూయించే యూస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.